నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఔన్నత్యాన్ని చాటుతూ పట్టణంలో పలుచోట్ల ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. శ్రీరామనామ తారక మంత్రంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్న తాలూకా హైస్కూల్ గ్రౌండ్ కార్యక్రమాన్ని వివరించిన నిర్వాహకులు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు. సంఘం జాగలముడి నుండి భారీ ర్యాలీ. ఇంటికి దీపం ఇల్లాలు అన్న చందాన ప్రతి ఇంట్లోనూ శ్రీమూర్తి సేవ, త్యాగం, బాధ్యత, ప్రేమ కరగాల్సి ఉంటాయని, అటువంటి మహిళలు గౌరవించుకునే సాంప్రదాయం అనాదిగా మనకు ఉందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ సమాజంలో స్త్రీ పాత్ర గురించి వివరించారు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మహిళా అభ్యుదయానికి సాధికారతకు తోడ్పడుతున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మెప్మా విభాగం మహిళలు స్త్రీ గొప్పతనాన్ని వివరిస్తూ పాటలు పాడారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధికను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని అంటారని, తన విషయంలో తన భర్త అండదండలతోనే చైర్పర్సన్ స్థాయికి ఎదిగారని అన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెరుగైన ఆలోచనతో మహిళలు మరింతగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయం, మహిళా ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చాటి మహిళగా గౌరవించుకుంటేనే మన సమాజంలో ఒక మహిళగా గౌరవం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాటి మహిళగా, ఇప్పుడు నేననే కాదు పక్క వాళ్ళైనా సరే ఒక మహిళగా మనం గుర్తించిందని మన మంచితనం కానీ మహిళ లేనిది ఈ సమాజంలో ఏ పనులు కావు. ఒక ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు. అలానే ఆ విధంగానే ఇంట్లో ఇల్లాలుగా తల్లిదండ్రులకి మన ఇప్పుడు బిడ్డలు అభివృద్ధి చెందాలంటే ఒక తల్లిగా మన బాధ్యత ఎంతో ఎవరికి ఇస్తేనే ఆ బిడ్డ ఉన్నత స్థానం, ఉన్నత చదువులు కానీ ఏదైనా కానీ మన వల్ల అవుతుంది. సాటి మహిళలుగా మనం అందరూ చేసి ముఖ్యంగా మహిళ అనేది గౌరవిస్తూ నేర్చుకోవాలని, అలానే అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇల్లు చూడు ఇల్లాలు చూడని, ఏ ఇంట్లో అయితే ఇల్లాలు చక్కగా క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉంటారో, ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఒక క్రమశిక్షణతో ఉంటారో ఆ ఇల్లు అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంటాయనేసి మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్యోక్తి. ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే అనేసి అన్నారు. ఎక్కడ స్త్రీలు ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని ఒక ఆర్యోక్తి. సో అందరికీ కూడా వీరందరూ కూడా పూజనీయులు. అలాంటి వారిని ఈరోజు నామధ్యచుకొని మంచి యొక్క ప్రోగ్రాం చేయడం అనేది శుభ పరిణామం. మహిళ అంటే ఒక శక్తి. ఎందుకంటే మహిళ లేనిదే ప్రపంచం లేదు. ప్రతి ఇంటిలో ఒక మహిళను ఆ భగవంతుడు సృష్టించాడు. ఆ మహిళ వల్లనే ప్రతిదీ సమాజంలో మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి రంగంలో కూడా మహిళలు ముందంజలో ఉంటున్నారు. దేనికి భయపడలేదు. విద్యలో అయినా, పోరాటాల్లోనైనా, మరి రాజకీయ పరంగా కానీ దేనిలో చూసుకున్నా కానీ మహిళలు ముందంజలోనే ఉంటున్నారు. ఈ మహిళ సాధించలేనిది ఏది లేదు అనేది మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టతను చాటుతూ స్వయం సహాయక మహిళలు మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఐతనగర్లోని అంబేద్కర్ బొమ్మ ప్రాంగణంలో శనివారం శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 8 మంది శ్రామిక మహిళలను సముచిత రీతిన సత్కరించారు. మహిళా దినోత్సవ విశిష్టతను, బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాల ద్వారా మహిళలకు ఒరగూరిన ప్రయోజనాలని భక్తులు తమ ప్రసంగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది ఎస్కే చర్ల, బోనిగల ప్రదీప్, అబ్రహం లింకన్, కనపర్తి మెన్హార్ తదితర మహిళలు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే విధంగా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంటి దగ్గర అనేకమైన పనుల్లో ఉంటారు, చాలా పనుల్లో బిజీగా ఉంటారు. ఈ బిజీ షెడ్యూల్లో ఒక గంట కేటాయించి హ్యాపీగా ఉండాలంటే కుదరని టైం, పని ఉంది అంటారు. ఈ ఒక్కరోజైనా ఒక గంట మన కోసం కేటాయించుకుందామని మా వాళ్ళందరిని అడిగినప్పుడు వాళ్ళందరూ తప్పకుండా సహకరించారు. నాకు ఇప్పటి వరకు వచ్చిన మా వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకున్నాను.
108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం అరుదైన కార్యక్రమమని అందరి భాగస్వాములే విశేష ఫలాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాత్మికవేత్త కల్లూరి సూర్యనారాయణ మూర్తి అన్నారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ వేదికగా ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుండి 14వ తేదీ వరకు కొనసాగే 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం కార్యక్రమాలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న క్రమంలో శనివారం నిర్వాహకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వెల్లడించారు. ఆధ్యాత్మికవేత్త కల్లూరి సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ అరుదైన కార్యక్రమాల నిర్వహణలో తెనాలి ప్రాంతానికి ఓ గుర్తింపు ఉందన్నారు. 2015లో లక్ష హనుమాన్ చాలీసా ఏకకాలంలో నిర్వహించిన ఆధ్యాత్మిక చరిత్ర తెనాలికి ఉందని అన్నారు. విశిష్టతను సంతరించుకున్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి ఉత్సవాలు మరో ఆధ్యాత్మిక అధ్యాయంగా గుర్తింపు పొందనుందని అన్నారు. నిర్వాహకులు అరవి కిరణ్ కుమార్ మాట్లాడుతూ వరుసగా 6 రోజులు నిర్వహించే కార్యక్రమాల కార్యాచరణ వివరించారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి, మరొక ఈవో హరిప్రసాద్ కార్యక్రమం ప్రాతినిధ్యం వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మూర్తి వెంకటేశ్వరరావు, జన్యం రామారావు, శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గం పాల్గొన్నారు. 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ యొక్క కార్యక్రమాల్లో తొలి రోజున శోభాయాత్రతో ఈ యొక్క పూర్ణాహుతి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం విశ్వసేన పూజాది కార్యక్రమాలు, అంకురారోపణ కార్యక్రమాలతో ప్రారంభమైనటువంటి పూర్ణాహుతి మహోత్సవం ప్రతిరోజు విశేష హోమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనకర్తల చేత విశేష ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతాయి. అలాగే విశేష కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో విశేషంగా భక్త జనాభా విశేషంగా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకి కూడా సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. 108 కోట్ల శ్రీరామనామ పారాయణం జరగటం అనేది బహుశా ఎక్కడ మనం వినుండం. గతంలో 2015లో 1,00,000 మంది చేత హనుమాన్ చాలీసా పారాయణం జరగటం మనందరికీ తెలుసు. ఈ సంకల్పం అనేది భగవద్ అనుగ్రహంతో తప్ప జరగదు. ఎందుకంటే ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు జరగాలంటే మానవాతీత శక్తి ఉండాలండి. దైవం మానుష రూపేణ. అట్లాగే ఈ సత్సంకల్పం కలగటం 2022లో అప్పటి నుంచి భారతదేశంలో వివిధ ప్రదేశాలలో రామభక్తులు, హనుమద్భక్తులు కలిసి 108 కోట్ల పారాయణం చేయటం మహద్భాగ్యం. ఈ కార్యక్రమంలో పాల్గొనటం కూడా ఒక అదృష్టం. ఒక్కటి మాత్రం యథార్థం, ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందులో మన తెనాల్లో జరగటం చాలా గొప్ప విశేషం. ఆ రోజున రేపటి 9వ తారీఖున ప్రారంభమై 14వ తేదీ వరకు ఎంతోమంది మహనీయులు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరి ప్రవచనాలు వింటేనే మనకి హనుమద్ వైభవాన్ని వినొచ్చు. అందులో తెనాల్లో ఇంకొక విశేషం, పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం 4 వైపులా ధ్వజస్తంభాలు ఉండి అద్భుతమైన దేవాలయం. సుమారు నేను అనుకోవటం 200 సంవత్సరాల క్రితం అది ప్రారంభించబడి అప్పటి నుంచి దేదీప్యమానంగా ఎన్నో కార్యక్రమాలకు అది నిలయమై వారి సంకల్పంతో హనుమద్ అనుగ్రహంతో ఇంత వైభవంగా ఇక్కడ జరుగుతోంది కనుక 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది మన 108 కోట్ల శ్రీరామ పారాయణం అంటే ఇది దాదాపు ఎక్కడ జరిగి ఉండదు. ఆ పుస్తకం యొక్క వాటిని పూర్ణావతి కార్యక్రమంలో భాగంగా వాటిని ఇక్కడ భద్రపరిచి మనం ఒక స్తూపం ఏర్పాటు చేసి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమాజంలో మహిళల పాత్ర కీలకమని, మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్న కొన్ని సందర్భాల్లో మహిళా పురుష అహంకారాన్ని ఇబ్బందులు పడుతుందని, దీన్ని అధిగమించే విధంగా మహిళలు ఎదగాలని మహిళా దినోత్సవ వేడుకల్లో వక్తలు పేర్కొన్నారు. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో వేములపల్లి సుజన అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. న్యాయవాది జగదీశ్వరాంబ, డాక్టర్ జీవన్ లత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది జగదీశ్వరాంబ మాట్లాడారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపయోగపడే చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. డాక్టర్ జీవన్ లత మాట్లాడుతూ నేటి సమాజంలో కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ఉద్యోగం చేసే మహిళల పట్ల కొన్ని చోట్ల వివక్షను చూస్తున్నామని, ఆ విధానంలో మార్పు రావాలన్నారు. వివక్షను మహిళ సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేములపల్లి సృజన మాట్లాడారు. స్త్రీ పురుషుల సమానం అనే భావన సమాజంలో పెంపొందాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల్ని అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డికే లక్ష్మి, రోహిణి తదితర విశ్రాంత మహిళలు పాల్గొన్నారు. మరి ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎన్ని రంగాల్లో వర్క్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా వారి యొక్క సమస్యలుగానే ఉన్నాయి. అవి తీరలేదు. చాలా వరకు మహిళాభ్యుదయం జరిగింది,
కానీ ఇంకా జరగవలసింది చాలా ఉంది. మరి అది ప్రభుత్వం యొక్క ఏర్పాటుతోటి మరి ప్రతి ఒక్కరూ కూడా మహిళ సొంతంగా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పి దాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరేటువంటి సమయం ఈరోజు. అందువల్ల ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవనానికి మార్గం సహజ యోగమని మాతాజీ నిర్మలాదేవి ప్రసాదించిన సహజ యోగం ఆచరించడం ద్వారా అనేక సమస్యలు అధిగమించవచ్చని డాక్టర్ ప్రదీప్ పేర్కొన్నారు. కుండలిని జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం అనే విధానంతో తెనాల్లో కొనసాగుతున్న సహజ యోగ ధ్యాన యోగ మండలి కేంద్రం మొదటి వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాల్లో సహజ యోగ కేంద్రానికి నాంది పలికిన నాన్నప్రేణి భాస్కరరావు గురూజీ మాట్లాడారు. సహజ యోగం ద్వారా వనగొరే ప్రయోజనాన్ని తమ జీవన గమనంలో ఎదురైన సమస్యని అధిగమించిన తీరును వివరించారు. ఈ కార్యక్రమానికి అపోలో వైద్యులు డాక్టర్ ప్రదీప్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా కుండలిని జాగృతి ద్వారా సహజ యోగంలో తమ అనుభవాలు పంచుకున్నారు. తెనాలి శాఖ నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవన మార్గం సహజ యోగం అన్నారు. 8, 9వ తేదీన నిర్వహించే వర్క్షాప్ ద్వారా ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా పాల్గొని తమ జీవన విధానాన్ని ఆనందంగా మార్చుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఒత్తిడి లేని జీవన విధానానికి సహజ యోగం దోహదపడే తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతలక్ష్మి గురం శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లోని వచ్చిన సహజ యోగ సభ్యులు పాల్గొన్నారు. మీకు ఎంత గొప్ప శక్తి ఉందో మీకు తెలియదని చెప్పారు. ఎందుకంటే ఒక సమాజాన్ని మంచిగా చేయాలన్నా ఏదైనా ఒక మహిళే కారణం ఉంటుంది. సో మహిళలకి అంత శక్తి ఉంది. మహిళలు ఏంటంటే వాళ్ళ పొటెన్షియల్ ఎనర్జీ వాళ్ళు మంచిగా ఉంటేనే ఈరోజు రాధాకృష్ణ గారు చెప్పారు కదా, వాళ్ళ సతీమణి అతనికి అంత సపోర్ట్ ఇవ్వబట్టే అతను ఇంత ప్రచార ప్రసారం చేశారు. ఈరోజు ఇక్కడ ఈ ధ్యాన కేంద్రం నిర్మించడానికి కారణమైంది. మాకందరికీ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో మేము మా జీవితాలనే కాకుండా ఎంతోమంది జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మార్చడానికి ఉపయోగించుకుంటున్నాము. అందుకే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి సహజయోగ ధ్యానముకు శతకోటి ధన్యవాదములు. సహజయోగం అంటే ఒక ఆనందమైన జీవితానికి మార్గం, ఆరోగ్యమైన జీవితానికి మార్గం, ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడుకున్న జీవితానికి మార్గం. ఈ సహజయోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ధ్యానం నేర్చుకొని ప్రశాంతమైన ఆనందమైన స్థితిలో ఉండాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యోగం నేర్చుకోవడం, ఆచరించడం ఉచితం. కుల మతాలతో సంబంధం లేదు. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. స్త్రీ స్వయం శక్తిని పెంపొందించుకుంటూ సాధికారత సాధించే దిశగా ఎదగాలని లెఫ్టినెంట్ కల్నల్ గ్యారా సియోన్ కుమారి మహిళా దినోత్సవ కార్యక్రమంలో అన్నారు. స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం ప్రార్థన మందిరంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 26వ మహిళా సంఘాలతో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లెఫ్టినెంట్ కల్నల్ గేరా సియోన్ కుమారి అధ్యక్షతన తొలుత మహిళా సంఘాల తొలియాలు నిర్వహించారు. అనంతరం రక్షణ సైన్యం ప్రార్థన మందిరంలో సియోన్ కుమారి మాట్లాడారు. మహిళా దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. దేవుని మార్గంలో ఎదిగే మహిళలు స్వయం సమృద్ధి సాధించుకునేందుకు అనుసరించాల్సిన విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా విశాంత మహిళా సేవకులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ రత్న సుందరి, మేజర్ రాజకుమారి, పలు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఆ మాటకు కరెక్ట్ మాట ఏంటంటే దురదృష్టవంతురాలు. ఈ దురదృష్టవంతురాలుగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే అదృష్టవంతురాలుగా మార్చివేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అదృష్టాన్ని పొందుకుందండి దేవుని నమ్ముకోవటం వల్ల, దేవుని యొక్క దేవుడు తెలిసినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవటం వల్ల, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలోకి వెళ్ళటం వల్ల, ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా యోసేపును వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఆమె జీవితాన్ని మార్చి వేసుకున్నాడండి. 2 యూదా గోత్రాలకి 2 రాజులను, 2 రాజులను ఆమె ఇవ్వటం అనేది జరిగింది. ఎంత అదృష్టం అండి. ఆమె జీవితాన్ని మన జీవితాలకు దురదృష్టవంతులుగా ఉన్నటువంటి మనము అదృష్టవంతులుగా మార్చుకోవాలి. మన కుటుంబంలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తముగా, దేశవ్యాప్తముగా స్త్రీలను గౌరవించాలని, స్త్రీ లేనిదే జననము లేదని, స్త్రీ లేనిదే గమనము లేదని, స్త్రీ లేనిదే కుటుంబమే లేదని తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భముగా రాష్ట్రంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ తెనాలి మండలంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను.
సమాజంలో స్త్రీకి సమున్నత స్థానం కల్పించాలనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేస్తారని, రాజ్యాంగంలో వారు పొందుపరిచిన పలు అంశాల ద్వారా స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయని అంబేద్కర్ సేవా ట్రస్ట్ నిర్వాహకులు అబ్రహం లింకన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఐతనగర్లోని అంబేద్కర్ బొమ్మ ప్రాంగణంలో శనివారం శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 8 మంది శ్రామిక మహిళలను సముచిత రీతిన సత్కరించారు. మహిళా దినోత్సవ విశిష్టతను, బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాల ద్వారా మహిళలకు ఒరగూరిన ప్రయోజనాలని భక్తులు తమ ప్రసంగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది ఎస్కే చర్ల, బోనిగల ప్రదీప్, అబ్రహం లింకన్, కనపర్తి బెన్హార్ తదితర మహిళలు పాల్గొన్నారు. శ్రామిక మహిళలు అంటే ఏంటంటే, మహిళలు జీవితంలో సగభాగం, ఆకాశంలో సగమని, లేకపోతే వేదాల్లో మహిళల్ని పూజించారని చెప్తున్న ఈ దేశంలో ఆర్థిక స్వేచ్ఛ లేకుండా ఇంకా దుర్భరమైన జీవితం జీవిస్తున్న శ్రామిక మహిళలను ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారికి మహిళలకు ఉన్న సంబంధం ఎటువంటిదంటే, ఆయన ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే హిందూ కోడ్ బిల్ తేవాలన్నాడు. హిందూ కోడ్ బిల్ అంటే ఆర్థికంగా ఒక తల్లిదండ్రుల ఆస్తుల్లో ఆడపిల్లలకు కూడా సమానంగా ఉండాలని ఒక బిల్లు తెస్తే అప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకించారు. ఈ పెద్ద పెద్ద నాయకులు, మహానుభావులు అనుకుంటే దండలేస్తున్న పెద్ద పెద్ద నాయకులు కూడా దాన్ని తిరస్కరించారు. అందుకు ఆయన రిజైన్ చేశాడు. కాబట్టి గొప్ప స్త్రీ పక్షపాతి బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలో మనకు ఆలోచన ప్రకారం ఏ ఆలోచన చేసినా సరే అంబేద్కర్ తర్వాతే మానవ హక్కుల కోసం పోరాడిన వాడు, మహిళా హక్కుల కోసం పోరాడినాడు, శ్రామిక జనాల హక్కుల కోసం పోరాడిన వారు అంబేద్కరే. అంబేద్కర్ తర్వాతే ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన శ్రమజీవుల తల్లిదండ్రులకు పుట్టి ఆ శ్రమజీవులు ఎట్లుంటారో ఆయనకి తెలుసు కాబట్టి, వాళ్ళకున్న బాధలు కూడా తెలుసు కాబట్టి ఆ బాధల నిర్మూలనకై కృషి చేసిన మహాన్ అసలు దాన్ని పలాన్ని చెప్పలేము, అంత గొప్పవాడు. కళల కానచి పట్టణ కళాకారుల సంఘం తమ ఉద్ధరతను చాటుకున్నాయి. నిరుపేద కళాకారుని అంత్యయాత్రకు ఆర్థిక సహకారం అందించాయి. స్థానిక వైకుంఠపురం దేవాలయం వెనుక గల పోతురాజు కాలనీలో నివసిస్తున్న కిర్లంపూడి శేఖర్ బాబు తబలిస్టుగా ఎన్నో పౌరాణిక నాటకాలకు వాయిద్య సహకారం అందించారు. వయోభారం సహకరించని అంగక వైకల్యం కారణంగా చివరి దశలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులతో సహవాసం చేసిన శేఖర్ బాబు శనివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కళాకారులు, కళా సంస్థల ప్రతినిధులు శేఖర్ బాబు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ క్రమంలో పట్టణ కళాకారుల సంఘం కళల కానచి సంస్థల తరపున 10,000 రూపాయలు మట్టిల ఖర్చు నిమిత్తం శేఖర్ బాబు కుటుంబ సభ్యులకు అందించారు. శేఖర్ బాబుకు నివాళులర్పించిన వారిలో దీపాల సుబ్రహ్మణ్యం, ఆరాధ్యుల ఆదినారాయణ, గరికపాటి సుబ్బారావు, రమేష్, కనపర్తి మధుకర్ తదితరులు ఉన్నారు. ఈ శేఖర్ నాకు 1970 నుంచి కూడా మేము సోషల్ నాటకాలకి మొట్టమొదటిగా చేశాడు. తర్వాత పౌరాణికాలు వీటన్నిటికి కూడా చేశాడు. 1970లోనే అతను అప్పటికే తపలిస్టు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు చివరి దశలో ఆరోగ్యం సరిగా లేక కార్యక్రమాలు కొన్నింటికి అటెండ్ అవ్వలేకపోయినా ఎప్పుడు కూడా మేము మా చేతనంతవరకు మేము సంఘం తరఫున చేస్తూనే ఉన్నాం. చివరగా మరి ఈరోజు ఆయన పరమోదించాడు కాబట్టి ఆయనకు వచ్చి నివాళులు అర్పించి వారికి కళాకారుల సంఘం తరఫున ఒక 5,000 రూపాయలు వారి కార్యక్రమంకి ఉపయోగించడం కోసం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కళల కాణాచి సంస్థ తరపు నుంచి కూడా ఒక 5,000 రూపాయలు సాయి మాధవ్ గారు పంపించడం జరిగింది. ఒక 5,000 పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తరపు నుంచి, ఒక 5,000 రూపాయలు కళ్ళ కాణాచి తరపు నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైన సానుభూతిని మా సంస్థల తరపు నుంచి అర్పించుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల ఔన్నత్యాన్ని చాటుతూ పట్టణంలో పలుచోట్ల ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. శ్రీరామనామ తారక మంత్రంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్న తాలూకా హైస్కూల్ గ్రౌండ్. కార్యక్రమాలను వివరించిన నిర్వాహకులు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు. సంఘం జాగలముడి నుండి భారీ ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.